మూడో రోజు కూడా కనపడి తడుచుకుంటూ వస్తే మళ్ళీ ఈయన కంటపడ్డాడు. ఏమయ్యా మళ్ళీ తడిసేవేంటి అసలు ఎట్లాంటి నువ్వు అంటే మా భాష పలకరించినప్పుడు మిత్రుడివా తెంగరోడివా నువ్వు మళ్ళీ తడుచుకుంటూ వచ్చేవేంటని అంటే, మీరు చెప్పినట్టే చేశానంటే నెత్తి మీద పెట్టుకుని వచ్చానని. అయినా తడిచిపోయినా అన్నాడు. తడకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి? ఇట్లా నెత్తి మీద పెట్టుకుని తడకుండా ఉంటారా చెప్పండి? కొంతమంది చూస్తారు నిజంగా మిత్రులు వర్షంలో కచ్చి నెత్తి మీద వేసి తిరుగుతారు. ఆ కచ్చి బాగుంటుందా? తడకుండా ఉంటుందా? అలా కచ్చిపు తడిచిపోతే నెత్తి తడిచిపోతుంది. అట్లాగే మన లైఫ్లో చాలాసార్లు మిత్రులం లాగానే ఉంటాం. దేవుని కృప, దేవుని దీవెన, దేవుని కార్యాలు మన జీవితంలో జరగట్లేదు ఏమిటి అని అంటే, సరైన విధానంలో నీ జీవితం, నీ వాడకం లేదు.